సో నన్ను నేను నటుడుగా ప్రూవ్ చేసుకుంది మంది కొంపల పాటతో. ఈ 2 ఇయర్స్ గ్యాప్‌లో మీరన్నారు కదా! నేనున్న ఏం సాంగ్స్ చేయకుండా. సో బేసిక్‌లీ చాలామంది ఏందంటే రీల్స్ చూసినప్పుడు వాళ్ళు స్విప్ చేసేస్తూ ఉంటారు ఇలా. కొద్దిగా ఫన్‌గా నవ్వుక. కానీ నేను అలా కాదు. సో ఒకవేళ అది ఏదైనా చూసాననుకో ఆ బాడీ లాంగ్వేజ్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ సోను సూద్ గారి డైలాగ్ ఉందనుకో, రావే బొమ్మాలి వస్తే అరుంధతి రావే. ఇప్పుడు నీకు విషయం తెలుసా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ప్రేతాత్మతో. నేను చనిపోయి 10 రోజులైనా ఈ అందమైన దేహం కోసం నేను పరితపిస్తున్నానే బొమ్మాలి. నాశనం నాశనం సర్వనాశనం చేస్తా, నీ అంతం చూస్తా, నిన్ను రోమ రోమ అనుభవించి రంజు రంజు చేయాలనుందే బొమ్మాలి. సో జూనియర్ పశుపతి అరుంధతి 2 చూస్తారు, ఎవరో ఒకళ్ళు తీసే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా మీ యాక్టింగ్ చూస్తే. సో ఇట్లా అనమాట మేడం. అంటే డైలాగ్స్ మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు చూసి నేను సింపుల్గా స్వైప్ చేయను, దాన్ని ఓకే మనకు సూట్ అవుద్దా అని. చాలామంది ఏమన్నారంటే నెగిటివ్ రోల్స్ నేను ఎక్కువ చేశాను కాబట్టి నాకు సెట్ అయిపోద్ది, హైవీ హెయిర్ జుట్టు గడ్డం అది చూసినప్పుడు సెట్ అవుతుంది అన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకునేది అనమాట డైలాగ్స్. సో మల్లన్న సినిమాలో విక్రమ్ గారు అయితే ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఇక మీదట టాలీవుడ్ ఖచ్చితంగా తమిళ హీరోస్ గురించో లేదంటే బాలీవుడ్ సోను సూద్ గురించో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీకు గనక ఒక్క ఛాన్స్ వస్తే, ఒక్క ఛాన్స్ ఖచ్చితంగా రేపు ఈ అసుర గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో అంటే అట్లా అనమాట ప్రతిదీ నన్ను నేను ఇప్పుడు 10 మందిలో గుంపులో మీరు అన్నారు గుంపులో గోవిందలా కాకుండా మనకంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి చూస్తుంటా. సో అప్పుడు క్యారెక్టర్స్ అనేది బాగా విక్రమ్ గారిని అయితే నేను అసలు తప్పకుండా ఫాలో అయిపోతా. అసలు ప్రతిదీ నా ఇన్స్పిరేషన్, నాకు ఇష్టం బాగా. అంటే ఇండస్ట్రీలో అలాంటి విలక్షణమైన అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్తో పని లేకుండా విక్రమ్ గారు చేసే పాత్రలను బాగా ఆకట్టుకుంటాయి అన్నమాట. సో అట్లా ఈ టైంలో మళ్ళీ మనం డైలాగ్స్ రాసుకోవడం కానీ కొన్ని చేస్తూ ఉంటాం. సో మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదని నేను అది యాక్టింగ్ చేసి మీకు చూపిస్తాను. మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, చెప్పేది నీకే జాగ్రత్తగా విను. మనుషులతో జాగ్రత్త మృగాలతో కాదు, పామేనయం కాటేసి పోతుంది, తేలేనయం కుట్టేసి పోతుంది. మనిషి అట్లా కాదు పక్కనే ఉండి ప్రాణాలు తీస్తాడు. చెప్పుతున్నా విను. మురిసిపోతూ ఉన్నావేమో పరుచుకున్న వెన్నెల కాదని చీకటి. అమ్మో, మేము థియేటర్లో చూస్తున్నామా అన్నట్టుగా ఉంది నిజంగా. సో అంటే క్యారెక్టర్స్ మేడం, అంటే మనం ఈ డైలాగ్ నేనే రాసుకున్నాను. సో అంటే మనం ప్రత్యేకమైన పాత్రలు చేసేటప్పుడు ఎట్లా మనం ట్రెండ్ ఫాలో అవ్వడం దాన్ని చూసుకునే విధానం అనమాట. సో ఇప్పుడు కాంచనా సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు లారెన్స్ గారు కూడా చాలా ఇష్టం, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. లారెన్స్ గారు క్యారెక్టర్ ఆత్మలు లోపలికి వచ్చిన తర్వాత बहुत दिन के बाद घर में खाना खा रहा हूँ, कोई भी सामने बात करे तो जिंदा नहीं छोड़ेंगे चाला. అర్థమైంది. ముచ్చలి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. సో ఆయన ముస్లిం క్యారెక్టర్ వచ్చిన తర్వాత సో అది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా బాబు ఆత్మ లోపలికి వస్తుంది. డాడీ నేను అక్కడ కూర్చొని చికెన్ పీ తింటా, చికెన్ పీ. డాడీ నేను చికెన్ తిన్నాక చిచ్చు పోయాలా, చిచ్చు పోసినాక చికెన్ తినాలా, చికెన్ తిన్నాక చిచ్చు పోయి బెట్ట పోయి. డాడీ జిప్పు నొప్పి పడుతుంది. డాడీ ఏ రాశాను బీరేనా రాయి బెట. డాడీ బీ రాశాను చీరేనా రాయి బేటా. డాడీ ఓకే చికెన్ బాగుంది చికెన్.
సో ఆ క్యారెక్టర్ అంటే కొద్దిగా ఇదంతా పనిని ప్రేమిస్తే జరిగేవి, ఎవరో చెప్తేనో పైసల కోసం చేస్తేనో జరిగేవి కాదు. ఇదంతా మీ ఒరిజినల్ టాలెంట్, ఒరిజినాలిటీ. అవును, అంటే లైక్ మనం ప్రాక్టీస్ అనమాట, ప్రతిదీ ప్రాక్టీస్, ఎవ్రీడే హార్డ్ వర్క్ అన్నట్టు. ఒక డైలాగ్ని మనం చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్త కన్నీరు సినిమాలో ఉపేంద్ర గారు యాక్టింగ్, రమ్యకృష్ణ గారు మోసం చేసి లైక్ వెళ్ళిపోయిన తర్వాత కుష్టి వ్యాధితో బాధపడుతుంటాడు. సో ఆ సమయంలో అయ్యో షేట్ బ్లడీ ఇండియన్స్, ఓ మై గాడ్ వేర్ ఇస్ మై ఫుడ్, ఓ గాడ్ ఈస్ గ్రేట్ అనుకున్నానే, బ్లడీ గాడ్ నేను ఏమైనా తప్పు చేశానా, ఈ కుష్టి వ్యాధులలో ఎందుకు సోకింది, అయ్యో అయ్యో చందు, అయ్యో చందు నన్ను వదిలిపెట్టి పోయావా చందు, అయ్యో కాంత నీ కోసం నా కట్టుకున్న పిల్లాన్ని వదిలేశానే, అయ్యో కాంత నీ మాయలో పడి నీ ప్రేమలో పడిపోయి నా అనుకున్న వాళ్ళందరినీ వదిలేశానే కాంత, నీకు ఎంత ప్రేమ చూపించానే కాంత, అయ్యో నీకు ముద్దులు కూడా పెట్టాను కదే కాంత, నా డబ్బు నా అన్నం అన్ని వదిలేశాను కదే కాంత, ఏనాడైనా నిన్ను బాధ పెట్టానా కాంత, అడుగుతున్నారు కదా ఒక సిగరెట్ పీక ఇప్పి కాంత, ఓ మై సిగరెట్ పీక బ్లడీ ఇండియన్. చూశారా రోడ్లన్నీ గుంతలు పడినా రోడ్డు వేయడానికి సంవత్సరం పడుతుంది, కానీ ఒకే రోజు మాత్రం ఓటు కోసం కుక్కలు అడుగుతారే, ఇదే మన ఇండియన్ పాలిటిక్స్. బాలు నువ్వు చందును పెళ్లి చేసుకో బాలు, దీనివల్లే కదా ఈ కాంతాబాయిలో పడే కదా నేను నా భార్యని వదిలేసుకున్నాను, డబ్బు బాయిలో పడే కదా బాలు ఇవన్నిటిని వదిలేశాను, నాకు తగిన శిక్ష జరిగింది, నేను చచ్చిపోయాక ఇక్కడ ఒక శిలాయుధం పెట్టి బాలు, దాని ద్వారా ఇండియన్స్ అందరూ నేర్చుకుంటారు డబ్బు శాశ్వతం కాదని బాలు, డబ్బు శాశ్వతం కాదని. బాలు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయా? అంటే లైక్ కాల్స్ అయితే వస్తున్నాయి మేడం, బట్ వెయిటింగ్ అనమాట, గుడ్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నా. మీ టార్గెట్ ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? సో నేను మొదట్లో వచ్చినప్పుడు ఒక సింగర్ అయితే చాలు అనుకున్నా, ఒక రైటర్ అయితే చాలు అనుకున్నా, బట్ నా హార్డ్ వర్క్ ఏంటంటే మెల్లమెల్ల గ్రాఫ్ అనేది పెంచుకుంటూ పోతున్నా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఒక బెస్ట్ యాక్టర్ అయితే బాగుంటుంది, పర్ఫెక్ట్, ఒక లైక్ కొన్ని సైకో, కొన్ని విలక్షణ పాత్రలు అంటారు కదా, సో డెఫినెట్గా నువ్వు అవుతావు. మోహన్ బాబు గారు అన్న తర్వాత కానీ ఇంకా చాలామంది ఇండస్ట్రీ నుంచి కొంత అన్నారు, నాకు గెటప్స్ చూసి కొన్ని ఇంటర్వ్యూస్ చూసి అన్నారు, నీకు వస్తుంది బాబు కొద్దిగా వెయిట్ చేయి, ఏదో రోజు వస్తుంది అన్నారు. మరి ఇప్పుడు వస్తుంది కదా, ఆ రోజు తెలీదు. అంటే డైలాగ్స్ అనేది అట్లా అంత వేరియేషన్ ఇవ్వాలో అంత వేరియేషన్ ఇచ్చి నేను చెప్పగలను అనమాట. బాగుంది నిజంగా. బాలు, మనం ఎంత మంచి చేసినా కానీ మనల్ని నెగిటివ్ షేడ్లో చూసేవాళ్లే ఎక్కువ. ఒకడు ఎదుగుతున్నాడంటే తొక్కేయాలని చూసేవాళ్ళు కూడా మన చుట్టూ చాలా మందే ఉంటున్నారు. అలా మీ జీవితంలో ఎదురయ్యారా ఎవరైనా? ఎందుకంటే మీ పాటలు ఏవి చూసినా కానీ గాయపడ్డ మీ హృదయమే నాకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏంటి మిమ్మల్ని అంత బాధ పెట్టిన సంఘటనలు మీ జీవితంలో? నేను నా అనుకున్న వాళ్ళ కోసం గొడ్డులా కష్టపడ్డాను. నా అనుకున్న వాళ్ళ కోసం నేను చెప్పాను, ఊరు నుంచి వచ్చే నా పల్లెటూరులో అమాయకులు అనే ఒక డైలాగ్ ఉంటుంది. అమాయకులు స్వచ్ఛమైన మనుషులు, వాళ్ళకి కల్మషం ఉండదు అని అంటారు కదా. అలాంటి మనసుతో హైదరాబాద్ వచ్చా. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పనిచేసినప్పుడు నిజాయితీగా చేయాలి, మీరు సక్సెస్ కావాలి అని మీకోసం పనిచేశా. కానీ నా అనుకొని నేను గ్రాఫ్ పెంచుకుంటూ పోయే తరుణంలో నా అనుకున్న వాళ్ళు ఎవరు నా వాళ్ళు గారు అన్న విషయాన్ని నేను తెలుసుకోవడానికి 10 years పట్టింది. 10 years 10 సంవత్సరాలు గడిస్తే కానీ వీళ్ళంతా నా వాళ్ళు గారు. అవసరం కోసం నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళు ఎదగడం కోసమో, వాళ్ళు బాగుపడడం కోసమో, వాళ్ళు మంచిగా ఉండడం కోసం, 3 పూటలు తినడం కోసం నన్ను పక్కన పెట్టుకున్నారు అనుకున్నాను. కానీ నాకేదో చేస్తారని నేను అనుకోలేదు. సో నాకు చాలా బాధేసింది. వీళ్ళ కోసమా, నా అనుకున్న వీళ్ళు కాదు, నాకు ఏమీ కాని వాళ్ళ కోసమా నేను నిద్రలేని రాత్రులు గడిపింది. నాకు ఏమీ కాని వాళ్ళ కోసమా నేను పాత బట్టలు వేసుకొని కడుపుకు సగం చచ్చిపోయి నేను ఊరికి వెళ్ళక, ఇంటికి వెళ్ళక, ఇక్కడ నా పర్సనల్ లైఫ్ని వదిలేసి, ప్రేమను వదిలేసి, ఎంజాయ్మెంట్ వదిలేసి వీరు సక్సెస్ కావడం కోసం పనిచేస్తే నన్ను ఒక కుక్కలాగా ట్రీట్ చేశారు కదా అనిపించింది మేడం. సో అది వాళ్ళందరూ నన్ను తొక్కాలని చూశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూలకు వస్తున్నా కానీ బొందలుగడ్డ ఆ టైంలో నేను బయటకు వచ్చి ఉంటే నాకు ఇంకా మంచి గ్రాఫ్ ఉండేదేమో. నన్ను బయటికి రానియని సందర్భాలు ఉన్నాయి. నా మొబైల్ నెంబర్, నా కాంటాక్ట్ నెంబర్ బయటకు వచ్చేవి కూడా కాదు, ఇచ్చేవారు కూడా కాదు. అలా చాలా ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారులే కానీ, బట్ నో ప్రాబ్లం.